హెచ్ఎంఎం హై స్కూల్ ఉద్యోగ నియామకాల్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. హైకోర్టు ఆర్డర్లను ధిక్కరించి హై స్కూల్ మేనేజ్మెంట్ను మార్పు చేయడమే కాక ముందు పనిచేస్తున్న వారిని పీకేసి వారి ఆనవాళ్లు కూడా లేకుండా చేసి ఉన్న ఉద్యోగాలను అమ్మకానికి పెట్టిన కరెస్పాండెంట్ మరో విశ్రాంత ఉద్యోగి అనడమే కాక రేపు 15వ తారీఖున ఉపాధ్యాయ నియామకాలకు జరగబోయే పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కు ప్రయత్నిస్తున్న స్థానిక యాజమాన్యం అని వెల్లువెత్తుతున్న వార్తలు. ఆది నుంచి ఈ పృథ్వీలో గురువులకు సముచిత స్థానం కలదు. అలాంటి స్థానాలను బరితెగించి అమ్మకానికి పెట్టి విద్యకు విఘాతం కలిగేలా పావులు కదపడం ఎంతవరకు సమంజసమో అర్థం కావడం లేదనే వార్తలు బలంగా వినపడుతున్నాయి. వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ స్థానిక మండల కేంద్రంలో కేంద్ర నడిబొడ్డున కొన్ని దశాబ్దాల క్రితం వెలిసి ఉన్న హెచ్ఎంఎం హై స్కూల్ ఉపాధ్యాయ నియామకాల్లో జరిగే గోల్మాల్ అంతా ఇంతా కాదని ఇప్పటికే ఒక్కొక్క పోస్టుకు 20 నుంచి 25 లక్షల వరకు వసూలు చేసినట్లు కోడూరంతా కోడై కోస్తుందని కొంతమంది స్థానికుల దగ్గర నుంచి బలంగా గుసగుసలు వినపడుతున్నాయి. స్థానికుల కథనాల మేరకు హెచ్ఎంఎం హై స్కూల్ విషయంలో జరుగుతున్నది ఏమిటంటే హెచ్ఎంఎం హై స్కూల్ అనేది ఎయిడెడ్ స్కూల్ కిందకి వస్తుంది. ఇది వరకు ఈ హై స్కూల్కు కరెస్పాండెంట్గా నిర్వహణలు అందిస్తున్న జయకుమార్ కాలం చెల్లడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఒక వర్గం వారు ఉన్నత విద్యను అభ్యసించి ఉపాధ్యాయునిగా ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి జాన్ ప్రభాకర్ను కరెస్పాండెంట్గా ఎన్నుకుంటే మరో వర్గం వారు కరెస్పాండెంట్ పదవికి అర్హత లేని అదే హెచ్ఎంఎం హై స్కూల్లో రికార్డ్ అసిస్టెంట్గా పనిచేసిన దేవసుందరాన్ని కరెస్పాండెంట్గా నియమించడంపై అనేక విమర్శలు దారితీయక తప్పలేదని, అందువల్ల కరెస్పాండెంట్ నియామకాల్లో ఘర్షణలు చెలరేగి పలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో జాన్ ప్రభాకర్ను కరెస్పాండెంట్ సీట్లలో స్థానికంగా నివాసం ఉండి కోర్టు ఉత్తర్వులు కాదని ఉన్నతాధికారులని తన గుప్పెట్లో పెట్టుకొని అప్పటి డిప్యూటీ డిఈఓ రంగారెడ్డి ఇచ్చిన ఉత్తర్వులను దాచేసి ఆ ఫైల్నే మాయం చేసి ప్రస్తుతం కరెస్పాండెంట్గా కొనసాగుతున్న దేవసుందరాన్ని కరెస్పాండెంట్గా సీట్లో కూర్చునేలా ఆర్డర్ను ఏర్పాటు చేయించుకొని జాన్ ప్రభాకర్ను హెచ్ఎంఎం హై స్కూల్లోకి రానివ్వకుండా పలు రకాల బెదిరింపులకు దిగడంతో జాన్ ప్రభాకర్ చేసేదేమీ లేక హైకోర్టును ఆశ్రయించడం జరిగితే హైకోర్టు కరెస్పాండెంట్కు అర్హత ఉన్న వ్యక్తి జాన్ ప్రభాకర్ అని ఉత్తర్వులు ఇవ్వడం, కోర్టు యొక్క ఉత్తర్వులను అనుసరించి నడుచుకోవాలని అప్పటి విద్యాశాఖ మంత్రి అయిన ఆదిమూలపు సురేష్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారిని ఆదేశించడం, ఆదేశాలను అందుకున్న అప్పటి డిప్యూటీ డిఈఓగా ఉన్నటువంటి రంగారెడ్డి 17/11/2017 సంవత్సరంలో జాన్ ప్రభాకర్ను కరెస్పాండెంట్గా నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని, అయితే అది తెలుసుకుని ప్రస్తుతం కరెస్పాండెంట్గా కొనసాగుతున్న దేవసుందరం పలువురు నాయకుల హస్తంతో అప్పటి ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి డిప్యూటీ డిఈఓ రంగారెడ్డిని ట్రాన్స్ఫర్ చేయడం, అదే స్థానంలో వారికి అనుకూలమైన వారిని ఏర్పాటు చేసుకోవడం, రంగారెడ్డి ఇచ్చినటువంటి ఆర్డర్ను కనుమరుగు చేసి దేవసుందరాన్ని కరెస్పాండెంట్గా నియమిస్తూ ఆర్డర్ తెచ్చుకోవడం జరిగిందని బలమైన వార్తలు వినపడుతుండటంతో పూర్తి వివరాలను ఆరాధేయాలని రంగంలోకి దిగిన మన 3 న్యూస్ బృందం కోర్టు ఆర్డర్లతో పాటు అప్పటి డిప్యూటీ డిఈఓ జాన్ ప్రభాకర్ను కరెస్పాండెంట్గా నియమిస్తూ రంగారెడ్డి ఇచ్చినటువంటి ఆర్డర్ను కూడా చేజెక్కించుకోవడం జరిగింది. అయితే హైకోర్టు పలుమార్లు ఇచ్చిన ఆర్డర్లను ధిక్కరించి దేవసుందరాన్ని ఎందుకు కరెస్పాండెంట్గా నియమించారో, కోర్టు ఆర్డర్లను ధిక్కరించాలని అప్పటి విద్యాశాఖ అధికారులకు ఎందుకు అనిపించిందో, ఎన్ని లక్షలు పుచ్చుకొని హైకోర్టు ఆర్డర్ ధిక్కారానికి పాల్పడ్డారో అర్థం కాక తల గోక్కోవలసిన పరిస్థితి ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎన్ని లక్షల ముడుపులు చెల్లించి ఉత్తర్వులు తెచ్చుకున్నారో తెలియదు కానీ నో అబ్జెక్షన్ పత్రాన్ని పొంది రేపు 15వ తారీఖున గోప్యంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు చర్చించుకోసాగారు. విషయం తెలుసుకున్న మన న్యూస్ స్టేట్ బ్యూరో చీఫ్ లక్ష్మీ వెంకట నరసారెడ్డి హెచ్ఎంఎం హై స్కూల్ విషయంలో ఏమి జరుగుతుందో వివరించాలని మొన్నటి వరకు ఉన్న డిఈఓ పురుషోత్తమ్ను ఫోన్ ద్వారా వివరణ కోరగా ఐ డోంట్ నో అని మెసేజ్ పెట్టడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని, విద్యా వ్యవస్థలో కూడా రాజకీయంలా వ్యవహరించడం, వ్యవస్థను భ్రష్టుపెట్టేలా చర్యలు తీసుకోవడం ఏమాత్రం సమంజసం కాదని స్థానికులు అక్కడక్కడ చర్చించుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం డిప్యూటీ డిఈఓ నుంచి ఆర్జేడీ వరకు అందరూ నూతన అధికారులే నియమించబడిన వారే కనుక వారైనా ఈ విషయంపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉందంటున్నారు స్థానికులు. అంతేకాక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన హైకోర్టు ఉత్తర్వుల దగ్గర నుంచి విద్యాశాఖ అధికారులు ఇచ్చినటువంటి పలు ఆర్డర్లను చేజెక్కించుకోవడం జరిగింది. అయితే వీటినన్నింటినీ ముందుగానే చేజెక్కించుకున్న కొంతమంది అక్కడ పనిచేసిన ఉద్యోగస్తులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించినట్లు కూడా తెలుస్తుంది. వీటిని తారుమారు చేసి ఉద్యోగులను నియమించినా కోర్టు వాటిని తొలగించి కొత్త నియామకాలను ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేదని కూడా బలమైన వార్తలు వినపడుతున్నాయి. అంతేకాక కోర్టు ఉత్తర్వులు ధిక్కరించినందుకు ఏ అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో తెలియడం లేదనే వార్తలు కూడా వినపడుతున్నాయి.
ఇదే జరిగితే ఒక్కొక్క పోస్టుకు 20 నుంచి 25 లక్షల రూపాయల వరకు చెల్లించిన వారి పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదని, దానివల్ల ఎటువంటి తీవ్ర పరిణామాలు జరుగుతాయో అంతపట్టడం లేదనే వార్తలు కూడా బలంగా వినపడుతున్నాయి. మున్ముందు ఈ విషయంలో ఏం జరుగుతుందో, అసలు అక్కడ డబ్బులు చెల్లించి ఉద్యోగాలు తెప్పించుకుంటున్నటువంటి వారందరిలో ఎవరెవరి ఒరిజినల్ సర్టిఫికెట్లో, వీటిలో ఏమైనా ఫేక్ సర్టిఫికెట్లకు సంబంధించినవి ఉన్నాయో వెలికి తీసే పనిలో పడింది మన 3RR న్యూస్ బృందం. అయితే అప్పటి ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి ప్రస్తుతం సెక్రటరియేట్లో పనిచేస్తున్నాడు. ఆయన మాకు ఉండగా ఎవరేం చేస్తారని ధీమాలు వ్యక్తం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మన మీడియా ప్రచారం చేసే ఈ వార్తల్లో కోర్టు ఆర్డర్లతో పాటు అప్పటి డిప్యూటీ డీఈఓ రంగారెడ్డి హైకోర్టు ఆర్డర్ను అనుసరించి జాన్ ప్రభాకర్ను కరెస్పాండెంట్గా నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కూడా చూడవచ్చు. అయితే హెచ్ఎంఎం హై స్కూల్లో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులనే కాక ప్రస్తుతం గవర్నమెంట్ ఉద్యోగంలో కొనసాగుతున్న వారి దగ్గర 25 లక్షల వరకు పుచ్చుకొని అవకాశం కల్పించినట్లు కూడా గోప్య సమాచారం. అక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలపై మన అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్ విచారించి వెంటనే చర్యలు తీసుకొని నియమ నిబంధనల ప్రకారం ఉద్యోగ నియామకాలను కొనసాగిస్తే బాగుంటుందని స్థానికులు కోరుకుంటున్నారు. ఈ విషయంలో ఏం జరుగుతుందో మన మీడియా బృందం ఇంకేమేమి ఆధారాలు బయటకు తీసుకొచ్చి ప్రచారం చేస్తుందో మున్ముందు ప్రసారమయ్యే మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి మన 3RR న్యూస్. అంతవరకు సెలవు. నమస్కారం. Bueno,